అక్షర చిట్ ఫండ్ అక్షర టౌన్షిప్లు చేసిన మోసానికి బాధితులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, చిట్ ఫండ్లపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిట్ ఫండ్లపై ఓ కమిటీ వేసి విచారించి చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. నిందితులను ఉపా చట్టం మాదిరిగా శిక్షించాలని కోరారు. చట్టాలను కఠినం చేసి చిట్ ఫండ్ కంపెనీల అనుమతులపై నిఘా పెట్టాలని కోరారు. చిట్ ఫండ్ ఓనర్స్ కానీ లేకపోతే ఇతర స్వచ్ఛంద సంస్థల ఓనర్స్ కానీ వాళ్ళు మన రాజుల్లాగా మామూలు కేసు పెడితే వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటారు. అందువలన వాళ్ళు వెళ్ళి ఈ ఉన్న చట్టాలను ఉపయోగించుకుని వెళ్ళి మామూలు కేసులు పెడితే మాత్రం వాళ్ళు వెంటనే బెయిల్ తెచ్చుకుని వస్తున్నారు. పోతే పోయింది అనుకుంటున్నారు. పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ అంటే పెద్ద ఈ ల్యాండ్ మాఫియా వాళ్ళు, లేకపోతే భవనాలు కట్టిస్తామని డబ్బులు వసూలు చేసిన వాళ్ళు, బిల్డర్స్, లేకపోతే ఇంకా ఇతర మోసాలు, ఈ మోసాలు చేసే వాళ్ళందరూ వెళ్తే 4 రోజులు లోపలికి వెళ్తున్నారు, 4 రోజులు ఉంటే ఉంటారు, వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళకేం ఉంటున్నాయి. అందువలన ప్రధానంగా ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. నెంబర్ 1. అదేవిధంగా కేసు ఇతరుల మీద దానికి సంబంధించిన డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి. కేసులు పెట్టి అవసరం చట్టం మార్చాలి. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా చట్టం మార్చి అసలు రాకుండా చేయడం ఎవరెవరు